షర్మిల గారు మాట్లాడటం చూస్తే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఏంటి ఆవిడ తెలంగాణకెళ్ళింది. తెలంగాణలో పార్టీ పెట్టింది. పార్టీ పెట్టి అక్కడ మళ్ళీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. వాళ్ళకి మద్దతిస్తానని చెప్పి పార్టీ విలీనం చేసింది అయిపోయింది. తెలంగాణలో దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ సమాజానికి నేనేదో చెయ్యాలి అన్న తలంపుతో వెళ్ళిన షర్మిల, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కి రావడం అంటే అది చంద్రబాబు స్క్రిప్టే అన్న ఒక వాదన బయటికి తీసుకొస్తున్నారు. రెండోది రాజశేఖర్ రెడ్డి గారే దగ్గరుండి పెళ్లి చేసి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినటువంటి బ్రదర్ అనిల్ కుమార్ తోటి చేసిన తర్వాత వాళ్ళు క్రిస్టియన్సే. రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు. ఇప్పుడు సడెన్‌గా తీసుకొచ్చి మురుసుపల్లి షర్మిల శాస్త్రి లేదంటే షర్మిల శర్మ ఈ టైప్‌లో చెప్పడాలు. ఇవన్నీ చేసి అవాకులు చవాకులు సాక్ష్య పత్రికలు రాయించడాలు చేస్తుంటే ఇంక వాళ్ళు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఆవిడ. ఏం పీక్కుంటారో పీక్కోండి. అంటే ఎందుకు అంత ధైర్యం వచ్చింది? ఎందుకు అటువంటి ఒక లాంగ్వేజ్ షర్మిల గారి దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయాల్సొచ్చింది మనం? ఏ, ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అందరికీ అభ్యంతరాలు ఉన్నాయండి నిజంగానే. ఆవిడ ఆంధ్రాలో వాళ్ళ అన్నగారిని అధికారంలో తీసుకురావడానికి పాదయాత్ర చేసింది. హ్మ్. జగనన్న వదిలిన బాణాన్ని ఉంది. ఆయన విడిచిపెట్టిన ఓదార్పు యాత్ర ఆవిడ కంటిన్యూ చేసింది. అవును. ఎన్నికల్లో ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అన్నాదో లేదో తెలియదు కానీ అమరావతిని అన్నిటిని విమర్శించింది ఆవిడ. అవును. మరి నువ్వు అంత చేసావు కదా, ఒకవేళ మీ అన్న మీద నీకు కోపం ఉంటే, మీ అన్నకి నీకు పడకపోవడం నిజమే అయితే, మీ మధ్య వైరుధ్యాలు విభేదాలు నిజమే అయితే నువ్వు అక్కడ కదా చేయాలి. తెలంగాణ వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి రాజ్యాన్ని రాజ్యం తీసుకొస్తానంటున్నటువంటి మనం విమర్శించాం. నిజమే కదా. అవును. రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పింది. రాజన్న రాజ్యాన్ని ఆల్రెడీ చూస్తున్నారు కదా మీ అన్న ద్వారా. ఈవిడ వీళ్ళ అమ్మగారు కూడా ఆ రాజన్న రాజ్యం కోసం సన్నీ బాబు కోసం తిరిగారు కదా. అటువంటిప్పుడు కొంచెం అప్పుడు ఎబ్బెట్టుగా అనిపించి ఆవిడకి అందరం కూడా విమర్శించాం, ఎతో చెప్పాం, అక్కడే చేసుకోమ్మా అని రకరకాలుగా చెప్పినా కానీ ఆవిడ వినిపించుకోకుండా పాపం పాదాల మీద నడిచే యాత్ర చేసింది. కాబట్టి అయినా ఒకటి మాత్రం గమనించాలి, ఎవరు ఎంత ట్రోల్ చేసినా, ఎవరు ఎంత విమర్శించినా రాజకీయ నాయకుడికి ఉన్న ముఖ్య లక్షణం దొరుకుని పోయే లక్షణం ఆవిడకి అలవాటు పడింది. అదే క్రమంలో కేసీఆర్ గారిని కానీ అప్పుడు కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి గారిని కానీ బీజేపీని ఎవరిని విడిచిపెట్టకుండా విమర్శించింది. అది నిజం. కొంతమంది ఆవిడ పట్టించుకోలేదు, తెలంగాణ సమాజం పట్టించుకోలేదు, తెలంగాణ నాయకులు కూడా పట్టించుకోలేదు. పట్టించుకోనప్పుడు మీకు రాజ్యం తెస్తాను, మీకు మంచి చేస్తాను అన్నప్పుడు మీరు పట్టించుకోలేదని ఆవిడ కొంచెం కోపం వచ్చి ఎలక్షన్లు గట్టా పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. వాళ్ళు ఒరిజినల్ పార్టీలో బాగానే ఉంది కదా. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, నీ అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉంది, మన పార్టీ అక్కడ వెంటిలేటర్ మీద ఉంది, నువ్వు నడు, మీ అన్నయ్య పని అయిపోయింది, మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతాను సిద్ధంగా ఉన్నాడా, నువ్వు వస్తే అందులో ఉన్నవాళ్ళు పోయినోళ్ళు పోగా మేజవాణి బృందం అంతా మన దాంట్లోకి వచ్చేస్తుంది. కిళమెక్కిన తెప్పేళాలో మూతలు ఊడిపోయిన మరచెంబులు అన్ని మిగిలి ఉన్నాయి అక్కడ. కొంతమంది టీడీపీలోకి జనసేనలోకి పోగా మిగిలిపోయినవి ఉన్నాయి. వాటికి చింతపండు వేసి తోమి వాటిలన్నిటిని మన దాంట్లో చేర్చుకుందాం. మన పార్టీ కేడరు, సానుభూతి పరులు, మన ఓటు బ్యాంక్ అంతా కూడా మీ అన్నయ్య దొబ్బేసాడు. ప్రజాదరణ ఎలాగైతే లూటీ చేసాడో మన ఓటు బ్యాంకుని కూడా అలాగే లూటీ చేసాడు. ఆ అన్నిటిని నువ్వు జాగ్రత్తగా మళ్ళీ మనం పట్టుకొచ్చేది కానీ వెళ్ళి నువ్వు ఆ చెల్లివే కాబట్టి మా ఓటు ఎవరిని పెట్టినా కానీ వాళ్ళు గోడ మీద పిల్లిలాగా ఉన్నారో. జగన్మోహన్ రెడ్డిని ఏమీ అంటలేదు. ఒక తులసిరెడ్డి గారు ఇంకొక ఆవిడ ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారో, మిగతా వాళ్ళందరూ కూడా మీ జగన్మోహన్ రెడ్డి ఆయన సంఖ్య కూర్చున్నారు అందరూ. నువ్వు రామ్మ పుట్టింటికి రా చెల్లి అని కేకేశారు. రా తల్లి అని కేకేస్తే పిలవాల్సిన బదులు కాంగ్రెస్ వాళ్ళు పిలిచారు పుట్టింటికి రమ్మని. అప్పుడు ఈవిడి సరే అని చెప్పేసి దిగింది రంగంలో దిగి మెల్లగా అన్ని సర్దుకుని మాట్లాడద్దేమో అనుకున్నారు రాళ్ళు ఇళ్ళు అందరూ కూడా. రావటమే ఒక అడుగు ముందుకేసి
బాగా ముందుకొచ్చి కొట్టేస్తారు కదా క్రికెట్ లో బాల్ని, అవును. అలా కొట్టేసింది. డైరెక్ట్ గా 6 వెళ్ళిపోయింది. ఇది ఏదో భలే ఉందిరా బాబు అని చెప్పేసి కొట్టేస్తుంది. లక్కీగా కనెక్ట్ అయిపోయింది. ఒక్కొక్క రోజు ఒక బ్యాట్స్మెన్ తనదైన రోజు అద్భుతాలు సృష్టిస్తాడు. అవును. బ్యాటింగ్ లో విన్యాసాలు చేస్తాడు. అలాగా ఈవిడి హెలికాప్టర్ షాట్లే కొట్టేస్తుంది. హ్మ్. ఎక్కడ యాహ్! స్వీప్ అది కూడా షాట్లు, హెలికాప్టర్ షాట్లు ఒక్క పాయింట్ తప్ప ఇంకా ఒకే ఒక్క పాయింట్ తప్ప మిగతా అన్ని విషయాలు ఆల్మోస్ట్ తీసుకొచ్చేసారు. 'సాక్షిలో' ఉన్నటువంటి వాటాల గురించి కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారిని అడిగి పదవి తెచ్చుకోవడం గురించి కావచ్చు, లేదంటే పాదయాత్ర చేసిన దాని గురించి, ప్రతి ఒక్క దానికి సాక్ష్యం కావాలంటే మా వదిన చెప్తుంది, ఆవిడే చెప్పాలి. ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ గారి విషయం దగ్గర నుంచి సోనియా గాంధీ గారి దాకా ఎవరినెవరిని కలిసారు, ఎప్పుడు కలిసారు, మొత్తం ఏకరువు పెట్టేసింది ఒక్క దెబ్బకి. ఒక్క బాబాయ్ హత్య కేసు తప్ప. అది వచ్చేటువంటి అవకాశం ముందు ముందు చూడొచ్చా మనం? గ్యారంటీగా ఏది వదలరండి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడకి ఇప్పుడు ఈవిడ బాణం, వాళ్ళ అన్న వదిలిన బాణం అన్నకి రివర్స్ వెనక్కి అయింది. తిరిగి వచ్చింది, ఆయన దగ్గరికి వచ్చింది. వాళ్ళు వాడిన గొడ్డలు కూడా వస్తుంది లైన్‌లోకి. యాహ్! కరెక్ట్. వాళ్ళు వాడిన సునీత్ గారు. సునీతారెడ్డి సునీతారెడ్డి గారు కూడా లైన్‌లోకి వచ్చేసింది. హ్మ్. వీళ్ళిద్దరూ చెరుకో పక్క నుంచి గుంజేస్తారన్నమాట వీళ్ళు. మరి ఈయన చంద్రబాబు గారు వదిలిన బాణం అని అనటానికి కారణం ఏంటంటే, ఈ పరిణామాలన్నీ జరిగే ముందు అసలు ఎన్నాళ్ళ ఈవిడ జర్నీలో చంద్రబాబు గారిని ఏమి విమర్శించలేదు ఈ మధ్య కాలంలో. ట్రూ. తెలంగాణలో చేసినప్పుడు కూడా చంద్రబాబు గారి పేరు తెలుగుదేశం పార్టీ వీళ్ళ పేరు ఎత్తలేదు, ఎప్పుడు వీళ్ళని విమర్శించలేదు. తర్వాత కూడా మన క్రిస్మస్ నాడు దేవుడికి ప్రార్థన చేసుకుని లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది. అవును. లోకేష్ గారు కూడా తీసుకున్న కేక్ అది తినేసి ఇంట్లో కూర్చోకుండా ఏం చేశాడంటే ట్వీట్ పెట్టాడు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు పంపించిన క్రిస్మస్ గిఫ్ట్ అందింది, మీకు ధన్యవాదాలు అని చెప్పేసి. హ్మ్. జనాలందరికీ అల్లకొల్లోలం. షాక్ అసల. సాక్షి పేపర్ నిండా ఆ వైసీపీ కేరళ ఆర్తనాదాల ఆకారాలు మొదలైనవి. అవి సద్దు మణగక ముందే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి శుభలాగిత్తానికి వెళ్తే రావద్దు బాబాయ్, రావద్దు 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 అన్నాడు. అది ఎలా అనిపించిందంటే, చిరంజీవి గారి సినిమా ఇంట్లో రామయ్య ఇదిలో కృష్ణయ్య అనే సినిమా వచ్చింది ఒకప్పుడు. అది కెరీర్ స్టార్టింగ్ లో కోటి రామకృష్ణ గారి సినిమా. చిరంజీవి గారు వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ బాస్ దగ్గర ఆఫీస్ లో ఉండగానే ఆయన ఇంటికాడ నుంచి ఫోన్ అవుతుంది వాళ్ళ బాస్ కి. సిఎస్ఆర్ అనే ఒక దర్శకుడు ఆయన, అవును. సిఎస్ రావు గారు. ఆ ఫోన్ వచ్చినప్పుడు మీ మీ మిస్సెస్ ఫోన్ చేసిందండి ఇంటికాడ నుంచి అనగానే లేనని చెప్పే అంట. అలాగా ఈ షర్మిల గారు నేను శుభ్రాకెత్తాను వస్తున్నాను అన్నయ్య అంటే, నువ్వు రావద్దు బాబు అని చెప్పి బెంబేలిచ్చిపోయాడు. మొత్తం ఎలాగైతే నువ్వు నన్ను రానివ్వకపోతే అక్కడికి వచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోతాను, ఇలాగే పెంట అయిపోద్ది కదా అందుకని మొత్తం ఎలాగైతే ఇచ్చేసి వెళ్ళింది ఆవిడ. తర్వాత కూడా ఈయన ఎంగేజ్మెంట్ అది వెళ్ళి వచ్చాడు, ఏదో జరిగింది. మరి చంద్రబాబు గారు ఇంటికి శుభ్రాకి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారు ఇంటికాడ ఎవరన్నా వెళ్తే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కలుసుకుని అది కాఫీ టిఫిన్లు ఇవ్వాల్సి వచ్చినా సమోసా, కార్పూసా, స్వీట్ ఇలాంటివి ఏం పెట్టినా అక్కడే పెట్టేసి టీ ఇచ్చి పంపిస్తారు. ఈవిడ మాత్రం 5th ఫ్లోర్ తీసుకెళ్లారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మేడం గారు కూడా ఉండే చోట తీసుకెళ్లారు. అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసినట్టు సహజంగానే చంద్రబాబు గారు ఏమో పంపించాడేమో అంటారు. చంద్రబాబు గారు ఏం పంపించక్కర్లేదు. ఆవిడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోవడానికి ఎలాగైతే సిద్ధం అన్నాడో, ఈవిడ కూడా ఈయనతో తేల్చుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారితో తేల్చుకోవడానికి సిద్ధపడే ఇది మొదలెట్టింది. తాడు తెగిపోయేదాకా లాక్కున్నారు. ఈవిడ ఏమడిగింది, అందరూ ఊహాగానాల ప్రకారం, అందరూ అనుకునే దాని ప్రకారం ఆవిడ ఆస్తిలో వాటా అడిగింది. ఆస్తిలో వాటా అంటే రాజారెడ్డి దుబ్బేసిని అప్పుడు భూములు ఆక్రమించేసుకున్న భూముల్లో కాదు. రాజశేఖర రెడ్డి గారు ఇడుపులపాయలోను ఎస్ఐండ్ భూములు లాగేసుకున్న భూముల్లో కాదు. వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉండగా కొల్లగొట్టేసిన డబ్బు ఆస్తి అందులో అడిగింది. ఏదైనా ఆస్తే కదా. ఇప్పుడు మీ జేబు కొట్టేసినాక నా దొంగోడు జేబులో ఉంటే మా ఆడదే కదా ప్రాపర్టీ. అది అవును. అది ఆ సంపాదించడానికి పక్కన పెడతాడు, జేబులో ఉంటాడు డబ్బులు కదా. ఆ ఇంట్లో చొక్కా తీసి గోడ తగిలిస్తే ఇంట్లో ఆవిడ తీసుకుని లేదా చెల్లిలో డబ్బులు తీసుకుని కొట్టు పెట్టుకుంటారు కదా.
అలాగే ఈయన కొట్టేసిన డబ్బులు మాట్లాడాలి. ఆయన నిరాకరించాడు. ఆయన నిరాకరించడానికి కూడా అర్థం ఉంది, నిరాకరించవచ్చు. ఎందుకంటే ఆ దొంగతనాలు నేను చేసినా కానీ నేను జైల్లోకి వెళ్ళాను, 16 నెలల పాటు జైల్లో ఉన్నాను. నేను కదా కష్టపడి, నా మీద కదా కేసులు, ఇవాళకి నా మీద కదా మెడ మీద కత్తిరాడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఆ శాపాది బ్యాచ్ ఇవాళకి నన్ను నడిపిస్తున్నారు ఆ చూపించి అని ఆయన అంటున్నాడు. సరే, నువ్వు జైల్లో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని నేను చేసి అధికారంలో తీసుకొచ్చాను కదా, మరి ఈ అధికారంలో వాటా ఇవ్వాలి కదా నాకు. కనీసం ఒక రాజ్యసభ, ఒక ఎంపీ సీట్ ఇవ్వాలి, లేకపోతే రాజ్యసభని ఇవ్వాలి కదా. నువ్వు సంపదలోను అధికారంలో, రాజ్యాధికారంలో రెండాటిలో నాకు వాటా లేకుండా నువ్వు బెంగళూరు వెళ్ళిపోయి టీవీ చూసుకోవటం కరెక్టేనా అన్నా అని చెప్పి ఆవిడ యుద్ధం ప్రకటించింది. దీన్ని ఏదో రకంగా సెటిల్ చేసుకోకుండా అతను నన్ను ఏం చేస్తారులే, ఎదిరించిన బాబాయ్కి ఏ పరిస్థితి వచ్చిందో వీళ్ళకి తెలీదా, కారు 4 టైర్లు ఒకేసారి పేలిపోతాయన్న సంగతి వాళ్ళకి తెలవదా అని చెప్పేసి అదేమో ధైర్యంతో ఉన్నాడు. షర్మిల గారు మందు పాత్రలు అంటే ఆ మందు పాత్రమే కాలు వేసాడు జగన్మోహన్. కాలు తీసినా పేలుతుంది, తీయకపోయినా పేలుతుంది. అది పరిస్థితి అనమాట. ఆవిడ చెలరేగిపోయి తూదేకినట్టే కాదు. ఇది వైసీపీ వాళ్ళ ఆర్తనాదాలు ఏ రేంజ్కి వెళ్ళినాయి అంటే, ఆర్తనాదాలు ఆహాకారాల స్థాయిని దాటి దూషణ పర్వం కొనసాగిస్తున్నారు. అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత నీచంగా. వాళ్ళ తల్లి పిల్ల లేదు, అసలు ఎవరినైనా అలాగే మాట్లాడతారు వీళ్ళు. మొన్నటిదాకా ప్రతిపక్ష పార్టీల్ని, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ కుటుంబాలని, ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే అవతలోడు ఎంతటి వాడైనా సరే వాళ్ళని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. కులముద్ర, మతం, ప్రాంతం, కుటుంబాలను ఇదిలో లాక్కొచ్చి వాళ్ళ పిల్లల్ని, ఆడవాళ్ళని, మహిళలను అందరూ కించపరిస్తా వాళ్ళు స్టోర్ చేసే ట్రోలింగ్. ఇవాళ షర్మిల గారు వంతు వచ్చింది. ఎవరైనా కానీ ఒక ఆడబిడ్డ ఉసురు తగలకూడదు. వాళ్ళు మీకు శత్రువా మిత్రుడా ఎవరైనా కానివ్వండి, ఒక ఆడబిడ్డని వాళ్ళ శోకానికి కారకుడైతే ఎవడైనా సరే వాడు సర్వనాశనం అవుతాడు.